స్పష్టంగా చెప్పే విషయం చెప్తాను. పిల్లలు బహుమతి ఎవరిది? ఆయన ఇచ్చింది. ఇల్లు కట్టించకపోతే కట్టువాని ప్రయాస వ్యర్థం. ఎవరి దగ్గర నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి రావాలి. ఇల్లు, పిల్లలు. వివాహం ఏకాంగులను సంసారులుగా చేయవాడు ఎవరు? ఆయనే. నువ్వు వెతుక్కుని కింద మీద పడితే సంబంధాలు వస్తాయి, ఫోటోలు వస్తాయి, ప్రొఫైల్ మార్టిమోని సైట్లోకి ఎక్కుద్ది, అంతకుమించి పెళ్ళి అవ్వదు. అది ఎవరు చేయాలి? ఆయన చేయాలి. ఈ మూడు కక్కుర్తి పడకుండా దేవుని దగ్గర ఓపి పట్టండి. నీకు సంపాదించుకునే భాగ్యం కలుగు చేసేవాడు ఆయనే. అంటే ఏంటి? నీ చేతి కష్టార్జితాన్ని జీవదాయకంగా మలుచువాడు ఆయన. అంటే ఇప్పుడు నువ్వు రూపాయి పని చేయాలన్నా, ఓ ఉద్యోగం చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, గాలిలో చేతులు దూపి కన్నాల జోబులో వేయకుండా ఉండాలంటే ఆ పని చేయాల్సింది ఎవడు? దేవుడు. అంటే నీ సంపాదించుకున్న భాగ్యం ఇచ్చేది ఆయనే. రూపాయి దాయాలన్నా భాగ్యం అయిందే. నీ పిల్లల్ని ఇవ్వాలన్నా, నీ పెళ్లి చేయాలన్నా, నీ ఉద్యోగం ఇవ్వాలన్నా మరణం వరకు నడిపించేవాడు ఆయనే. ఇప్పుడు ఆరోగ్యం ఎవరిది? ఆయన చేయాలి. ఇప్పుడు చెప్పండి, గోలెట్టి ఏదేదో ప్రార్థన చేయండి, ఎందుకు చేయటం? ఆయన ఇస్తాడని తెలుసుగా. చెయ్యొద్దని నేను నీతో చెప్పట్లా, చేసే నేచర్ మార్చుకోమని చెప్తున్నాను. చేస్తున్న పద్ధతిని స్థిరంగా ఉండమని చెప్తున్నాను. ఆ క్రమములో దేవుని యందు విశ్వాసంతో ఉండమని చెప్తున్నాను. ఆ పద్ధతిని నమ్మకంగా నిలబడమని వాక్యానుసారం చేయమని చెప్తున్నాను.